తాపురం వద్ద వశిష్ఠ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల్లో వరద నీరు సముద్రంలోకి విడిచిపెట్టడంతో నరసాపురం, మాధవయ్యపాలెం, పడవల రేవుల్లో గంటకు గోదావరి వరద నీరు పెరగడంతో ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల మధ్య గోదావరిలో పడవలు, పంటలు రాకపోకలు అధికారులు నిలిపివేశారు. స్లూయిస్ తలుపులు మూసివేసి ఏటిగట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలతో పటిష్ట పనులు చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గోదావరి వరద ఉధృతను పరిశీలించి అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులకు ప్రభుత్వం అప్రమత్తం చేసి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని అవసరమైతే తుఫాన్ షెల్టర్లు ప్రభుత్వ ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాలకు తరలిస్తామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చూస్తున్న గత 2 రోజుల నుంచి కూడా ఈ వర్షపాతం వల్ల మరి గోదావరి ఉధృతం అవడం కూడా మనం చూస్తున్నాం. మరి భద్రాచలంలో కూడా ఈరోజు 7 గంటలకి మరి మొదటి ప్రమాదక సూచన హెచ్చరిక ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా నర్సాపురం ప్రాంత ప్రజలు కూడా మరి ఈరోజు 10 లక్షల క్యూసెక్ వాటర్ ఇక్కడికి బయటకు వెళ్తుంది కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి కమిషనర్ గారు కానీ, మరి కన్సర్న్ ఏఈ గారు కానీ, డిపార్ట్మెంట్ అందరూ కూడా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దగ్గరుండి ఏ ఇబ్బంది లేకుండా మరి ప్రజలకు ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. మరి ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాం, రాబోయే 2 రోజుల్లో కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఏంటంటే ఒకవేళ ఎక్కువ మనకు వస్తే కనుక మీరందరూ కూడా ఏదైతే డిపార్ట్మెంట్ సూచనల మేరకు మీరందరూ కూడా దాన్ని ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే గతంలో చూసారు కూడా ఇక్కడే ఉన్నారు, మరి ఆయన కూడా చూసుకున్నారు ఎక్కడ ఇబ్బంది లేకుండా. కన్జర్వేటివ్ డిపార్ట్మెంట్ వాటితో కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ చెప్పినట్టుగా మనకు ఇంకా కేవలం 10 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలైంది. 16 లక్షలు వచ్చినప్పుడు మనము ఇవన్నీ కూడా గేట్లు క్లోజ్ అవుతాయి కాబట్టి అప్పుడు డ్రైన్ వాటర్ కూడా మేము షిఫ్ట్ చేయడానికి మోటార్లన్నీ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి స్థానికంగా ఇప్పుడు మనకున్న ముసురు ఉంది కాబట్టి సీజనల్ వ్యాధులు రాకుండా సార్ చెప్పినట్టుగా కొంచెం ప్రజలు జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు కాచి చల్లార్చినటువంటి నీరుని తాగుతూ, చిన్న జబ్బు వచ్చినా కూడా మన ఏఎన్ఎంస్ అందరూ ఉన్నారు, వాళ్ళని మేమంతా వార్డులు కూడా పంపిస్తాము.